అని చెప్పి నా వైపు వస్తాడు కదా, మెట్ల మీద దిగుతూ వచ్చిన తర్వాత ఆ సీక్వెన్స్ రోజే ఇక్కడ మన తమిళనాడులో షూట్ జరుగుతుంది, టెన్కాసిలో షూట్ జరుగుతుంది. అప్పటికి షూట్ స్టార్ట్ అయ్యి 1.5 months 2 months ఏమో అవుతుంది. మధ్యలో ఫైట్ సీక్వెన్స్ అయ్యి మెయిన్ సీక్వెన్స్ అయితే రాలేదు. ఏది గుళ్ళో అమ్మాయి చూసేది అండ్ మళ్ళీ కింద వచ్చినప్పుడు చూసిందో చూడలేదు అంటే చూసింది మచ్చ బోల్ కొడతా నిన్నే చూస్తాను అది మచ్చ అని చెప్తాను. సో ఈ సీక్వెన్సెస్ ఏంటంటే నేను మెయిన్గా సార్తో నాకు ఉండే బాండింగ్ బయటకు వచ్చేది అనమాట. అక్కడ బయటపడ్డది మొత్తం నాకున్న. ఇప్పుడు నేను చేయాలి ఇది ఆల్మోస్ట్ ఫన్ సీక్వెన్సెస్, ఎంతవరకు మనం చేయొచ్చు అనేది సుకుమార్ సార్ ఉండి మాకు సార్కి నాకు రిహార్సల్ ఎంత సార్ వచ్చి సీన్ డిస్కస్ చేస్తారు, చేసేసి వెళ్ళిపోయిన తర్వాత సార్ నేను ఉంటాం, సార్ చెప్తారు ఆ కేసు ఇలా చేద్దాం అలా చేద్దాం, తర్వాత నార్మల్గా ఉంటారు సార్, చాలా కూల్గా మాట్లాడతారు. సో ఆ ర్యాప్ ఉండింది నాకు సరే. బట్ మెయిన్ సీక్వెన్స్ ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అనేది మ్యాటర్. పర్ఫెక్ట్, కరెక్ట్. నాకు అనిపించింది నేను డిసైడ్ అయిపోయా సార్కి ఎట్లయినా నా మీద నమ్మకం రావాలి, ఈ సీక్వెన్సెస్ నాకు చాలా హెల్ప్ అవుతాయి. ఆ ప్రెషర్ ఒకసారి ఎక్కువ ప్రెషర్ ఉన్నా కూడా వి కాంట్ పర్ఫామ్ కదా. మరి ఎట్లా నాకు 200-300 లెవెల్ అంత పెద్ద ప్రెషర్ ఉంటుండే నాకు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి నేను సార్తో, నాకు పక్కన బన్నీ సార్ ఉంటుండే, ఐ లవ్ హిమ్. అప్పటికి ఎన్ని సీన్స్ అయిపోయాయి మీ మధ్య? శ్రీవల్లి సీక్వెన్స్ అయిపోయింది, కొన్ని ఏమంటారు స్మగ్లింగ్ 2-3 సీన్స్ అయిపోయాయి, 2-3 సీక్వెన్సెస్ అయిపోయినాయి. బన్నీ సార్కి నాకు అంత బాండింగ్ ఇంకా రాలేదు. అది మెయిన్ బాండింగ్ రాకుండా ఎలా అంటే నార్మల్గా అంత పెద్ద స్టార్స్తో యాక్టర్స్తో చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన భయపడుతుంది, ఇంకొకటి సెట్లో వాళ్ళందరూ వాళ్ళకి ఆ యాక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇంకా భయపడుతుంది మనల్ని. వామ్మో సెకండ్ టేక్ తీసుకున్నామా అయిపోయి వీళ్ళందరూ ఏదో విలన్ని చూసినట్టు చూస్తారు మనల్ని. సో అంటే అక్కడ ఆ ర్యాప్ ఎలా సెట్ అయింది, ఆ చదువు ఎలా తీసుకోగలిగారు? అండి అది మారేడుమిల్లిలోనే సెట్ అయిపోయింది. సినిమాలో ఫస్ట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, సార్ బన్నీ సార్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా ఫైనల్గా మాట్లాడాలి అని చెప్పి సారు గొడ్డలికి అడుగుతూ ఉంటారు, నేను వెళ్ళి మోంగడుకొని మచ్చా నీ తోడు ఉంటాం మచ్చా అని చెప్తాను కదా, నాకడే ఉందా ముక్కుబిడి తప్ప ఇలా అంటారు. ఆ సీక్వెన్స్ మీరు అన్నట్టు సెకండ్ టేక్ 2 టేక్ అన్నట్టు అని అంటారు కదా, సో అది లిటరల్లీ 10 takes అయింది. రియాక్షన్ ఎట్లా ఉంటుంది అప్పుడు సెట్లో? నా బర్త్డే ఎవరేమని ఉండరు అంటే సార్ కూడా అంటే నేను చేస్తున్నా బన్నీ సార్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, నేను డైలాగ్స్ మధ్యలో మర్చిపోతున్నా, అదే చెప్పరా కేశవా ఏంటి అంటే సార్ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇన్ కేసు నువ్వు డైలాగ్ మర్చిపోతే కో యాక్టర్ మనకి సపోర్ట్ చేస్తారు కదా, సార్ టూ మచ్గా సపోర్ట్ చేస్తున్నారు, అన్ని టేక్స్ అయినా కూడా చేశారు. బట్ ఫైనల్లీ 11th take సంథింగ్ అనుకుంటా, ఇంకా నా వల్ల కావట్లేదు, చుట్టూ టైం అంతా పోతుంది, భయం అవుతుంది, మనసులో అనుకున్నా ఇంకా జగదీష్ ప్లీజ్ 80% టేక్ ఓకే. ఎందుకంటే సార్ అన్నారు ఫైనల్ టేక్ ఓకే అయిన తర్వాత సుకుమార్ సార్ అన్నారు అనమాట, అరే నీ దగ్గర మ్యాటర్ ఉందిరా, చాలామంది ఆర్టిస్టులకి 2-3 takes అయినా 4-5 takes అయినా కూడా మనసులో ఒకటి అవుతుంది, మొత్తం తగ్గిపోతుంది, చేయగలమా లేదా అనేది మొత్తం పోతుంది. ఆల్మోస్ట్ ఎంతో కొంత ఉన్నా కూడా సరిగ్గా పర్ఫామ్ కూడా చేయలేరు. మరి నువ్వు 11th take వచ్చిన దాకా కూడా నువ్వు ట్రై చేసి బాగా చేసావు, ఓకేరా అన్న. సో అక్కడ ఇంకా సెట్ అయిపోయింది, ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయినా నెక్స్ట్ ఇంకా ఇలాంటిది రిపీట్ అవ్వకూడదు అనుకుని. సో అక్కడ అప్పటి నుంచి బన్నీ సార్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచే శ్రీవల్లి సాంగ్ అప్పుడే నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయ్యని చూసి బన్నీ సార్ దగ్గరికి వచ్చి రే బాగా చేసినావు కేశవ, బాగా చేసినావు, బాగుంది అనుకుంటూ అంటుండే. ఏది మధ్యలో ఓమ్ని వ్యాన్ మేము కడుగుతా ఉన్నప్పుడు వాటర్లో బన్నీ సార్ ఉంటారు, ఇట్లా చూసింది అంటే చూడలే అంటాను నేను, అన్నాక బకెట్తో కొట్టేస్తారు కదా. సో ఇలాంటి మౌంటేజెస్ అన్ని మాకు సార్కి నాకు అది కొంచెం సెట్ అయింది. మెయిన్ సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత అది వేరే ఉంటుంది కదా, కట్స్ ఉంటాయి, మళ్ళీ చేయాలి, అది డైలాగ్ బై డైలాగ్ టైమింగ్స్ చూసుకోవాలి, అండ్ నన్ను చూసుకోవాలి, సార్ని చూసుకోవాలి, చుట్టూ ఏం జరుగుతుంది, ఎక్కడ కెమెరా ఎక్కడ ఉంది, దాని ప్రకారంగా యాక్ట్ చేయాలి కదా. సో వన్స్ ఒకసారి కమర్షియల్ స్పేస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆ సీన్ నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా వద్దు జగదీష్ ఇంత చేయకు, ప్రాబ్లం అయితే, ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ కదండి. ఒక పెద్ద సినిమాకి మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటాం అనేది మెయిన్ మ్యాటర్. అంటే ఎన్ని టేక్స్ చేసినా
ఫైనల్లీ వస్తుంది. Yeah. ఏ ఆర్టిస్ట్కైనా పాపం ఇబ్బందులు పడతారు, కొంచెం భయం ఉంటుంది, కానీ వస్తుంది. సో ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళిపోయా. బన్నీ సార్ ఎవ్రీవేర్ నాకు సపోర్ట్ చేస్తారు. ఈవెన్ దో నేను నాకు క్రేజీ సిచ్యువేషన్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్కి నాకు సీక్వెన్సెస్ జరిగాయి, ఒక సీన్ అయిపోయింది, మెయిన్ నాకు క్లోజ్అప్ ఉంటుంది, నేను డైలాగ్స్ చెప్పాలి, అసిస్టెంట్ యాక్టర్ కూడా చెప్పొచ్చు ఆ డైలాగ్స్. బేసిక్గా బన్నీ సార్ నా కోసం అక్కడ ఉండి ఆ డైలాగ్స్ చెప్పి కేశవ్ గారు బాగా చేయాలి నేను చెప్తానని చెప్పి సార్ నా కోసం ఉంటారు అక్కడ ఉండి నా సార్ డైలాగ్స్ చెప్తే దానికి ప్రాపర్ రియాక్షన్ వస్తుంది కదా. అంత సపోర్ట్ చేశారండి బన్నీ సార్ నాకు, రియల్లీ హ్యాపీ. లాస్ట్ డే వరకు కూడా అంత సపోర్ట్ చేశారు నాకు. సక్సెస్ అనేది అంటే నార్మల్గా కొన్నిసార్లు దాన్ని ఆస్వాదించడానికి టైం పడుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఈ చైర్లో కూర్చున్నా, లేకపోతే ఆ స్టేజ్ మీద ఉన్న సక్సెస్ మీట్ అప్పుడు కానీ, లేకపోతే వన్స్ రిలీజ్ అయిపోయిన అప్రిషియేషన్స్ మధ్య ఉన్నా, నేనేనా ఇక్కడ ఉంది, ఏం జరుగుతుంది అసలు నా లైఫ్లో ప్రతిసారి అనుకున్నానండి. ప్రతిసారి ఇప్పుడు నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా గుర్తుపట్టి అన్నా కేశవ్ అన్న సెల్ఫీ అన్నా అంటే రా తీసుకుంటాను, ఏం పేరు అదే అని అడుగుతాను, వెళ్ళిపోతారు. వన్ థింగ్ అంటే ఇప్పుడు ప్లేస్ ఏదైనా కూడా ఎక్కడున్నా, మా ఊర్లో ఉన్నా, ఇక్కడున్నా, స్టేజ్ మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా వన్స్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. అంటే నాకు స్టార్టింగ్ నుంచి స్టోరీ తెలుసు, దానికి సంబంధించి ఏముంటుంది, నేను బన్నీ సార్ పక్కన ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది క్యారెక్టర్. సో మోర్ దెన్ హిట్ అవుతుంది సినిమా, వస్తుంది అనేది ఉంది. ఇంత హ్యూజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ అడగడాలు మనసులో అనిపిస్తుంది, జగదీష్ ఎక్కడుండేది ఏడికి వచ్చినావు, ఏమవుతుంది, సినిమా డైరెక్షన్ బాయ్ అన్ని బాయ్ నవ్వు. ఇప్పుడు అందరు గుర్తుపట్టే ఒక పర్సన్గా ఉన్నావు నువ్వు అని. సో సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నా మనసులో అది ఆలోచించుకుంటూ వెళ్ళిపోతా అనిపిస్తుంది అండి. ప్రతిసారి వెనకాలకి తిరిగి చూసుకుంటే మనం ఏంటి అని, ఇక్కడ ఉండి చూసుకుంటే అంటే నాకైతే ఏదో వచ్చింది కదా అని చెప్పి పొగరులా మాత్రం నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు, అది నాకు ఉండదు కూడా. సో ఏదైతే మనం వెళ్తున్నామో సరిపోతుంది అనిపిస్తుంది. సో అటే మనకు వచ్చింది వస్తుంది, పోయేది పోతుంది, అంతే. పుష్ప తర్వాత ఎవరు మిమ్మల్ని అంటే వన్ సక్సెస్ వచ్చిన తర్వాత చాలామంది టెస్ట్ చేస్తుంటాడు,